సింగ్ రాయ్తో తనకంటూ రైటర్గా సరికొత్త ఇమేజ్ తెచ్చుకున్న సత్యదేవ్ జంగా బర్త్డే ఈవెంట్ హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు మారుతి, సినిమాటోగ్రాఫర్ సెందిల్, ఆర్పి పట్నాయక్, బీవీఎస్ రవి, లక్ష్మీ భూపాల వంటి సినీ సెలబ్రిటీస్ పాల్గొనడం ఇక్కడ విశేషం. నాది జర్నీ యాక్చువల్గా 2004లో స్టార్ట్ అయింది. 2003 నుంచి ఒక బండి మీద యాక్చువల్గా మేము శేఖర్ సూర్యని మధ్యలో కూర్చోబెట్టుకుని వెళ్ళేవాళ్ళం. అలా స్టార్ట్ అయిన మా జర్నీ. నిజంగా సత్యదేవ్ గారు లాస్ట్ ఇయర్ అంటే ఆయన దగ్గర చాలా కాన్సెప్ట్స్ ఉండేవి, ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. చాలా మంచి మంచి కథలు ఉన్నాయి ఆయన దగ్గర. శేఖర్ లాస్ట్ ఇయర్ అదే ఒక 2 years బిఫోర్ మన శ్యామ్ సింగ్ రాయ్ వచ్చిన తర్వాత నేను చాలా ఎక్సైట్ అయ్యాను. అంటే ఆయనకి కథకి ఎలాంటి రూపం స్క్రీన్ మీద వస్తే బాగుంటుందో అలా వచ్చింది. నెక్స్ట్ దాని తర్వాత ఈయన దగ్గర చాలా మంచి కథలు ఉన్నాయి, మంచి స్టోరీస్ ఉన్నాయి, అలాగే మంచి హ్యూమన్ బీయింగ్ సత్యదేవ్ గారు. ఎందుకంటే ఆదిత్య మ్యూజిక్లో చేసినప్పటి దగ్గర నుంచి ఆయన రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు. ఇవాళ మీ బర్త్డే ఇలా అందరి మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు చాలా ఇన్స్పిరేషన్ సార్. ఎందుకంటే స్టిల్ ఈ ఏజ్తో సంబంధం లేకుండా మీరు ట్రై చేసే విధానానికి ఎంత దూరం అయినా సరే ఎవరైనా రావాల్సిందే. 1 month బ్యాక్ సత్యదేవ్ గారు స్టోరీ చెప్పారు కోసం లవ్ యువర్ ఫాదర్ మూవీ రిలీజ్ అయింది రిపోర్ట్న. మంచి టాక్తో మంచి రేటింగ్స్ వచ్చింది. సో ఐ థింక్ నెక్స్ట్ మంత్లో మీ స్టోరీని ఓకే చేద్దాం. ఓకే సార్, మంచి డైరెక్టర్ గారిని కూడా మీరు ఐడెంటిఫై చేస్తే డెఫినెట్గా మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఓకే, అంతగా నా మిత్రులందరికీ మరో శుభవార్త. ఇప్పుడు రామస్వామి గారు వారికి వాళ్ళ అబ్బాయి శ్రీహర్షన్ లాంచ్ చేస్తూ ఆల్రెడీ ఒక సినిమా చేశారు. ఆ సినిమా నాకు చూపించడం జరిగింది. ఒకటే చెప్పాను, ఎక్కడా కూడా మొదటి సినిమా హీరోగా లేదు, కనీసం ఒక 7 సినిమాలు చేసే హీరోలాగా అద్భుతంగా చేశాడు శ్రీహర్షన్. మంచి ఫ్యూచర్ ఉంది దానికి. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా కథని తను హీరోగా చేస్తే బాగుంటుందని ఆశించాను. రామస్వామి గారు దాన్ని బలపరిచారు. త్వరలోనే బాగుంటుంది కదా ముందుకు వెళ్తాను. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ రామస్వామి. బేసిక్గా నా జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉంది, మీడియా నుంచి వచ్చింది. మీడియాలో ఏం చేయకూడదని నేర్చుకుంటే సినిమాల్లో ఎలా ఉండకూడదని సార్ దగ్గర నేర్చుకున్నాను. ఎందుకంటే చేయడం ఎలా చేయాలని అందరూ చెప్తారు, అందరూ చేస్తారు, బట్ హౌ ఏ పర్సన్ షుడ్ నాట్ బి బిహేవ్ ఇన్ పబ్లిక్ ఆర్ సినిమాలో ఎలా ఉండకూడదు అనేది చాలా తక్కువ మంది చెప్తారు, చాలా తక్కువ మంది నేర్పిస్తారు. సార్ గుడ్ ఈవినింగ్. For more videos like this, subscribe Big TV channel.